నోబితా ఇంట్లో గందరగోళం. అరే ఇది కాదు. రెస్ట్ రూమ్ ఎక్కడుందబ్బా? మళ్ళీ తప్పుగా వచ్చాను. ఇది కూడా కాదే. ఎందుకు అసలు రెస్ట్ రూమే లేదు? ఈ మధ్య కోడిగుడ్లు బాగా చవకయ్యాయి కదండి. అవును. రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి, రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. ఎవరైనా ఎక్కడుందో చెప్పండి, దయచేసి చెప్పండి. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అది ఎంత పెద్ద ఇల్లు, చాలా అద్భుతంగా ఉంది. ఉపాయం, మన ఇంటిని కూడా పెద్దగా మార్చేయాలి. చిక్కుదారులతో గదులన్నీ గందరగోళంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ డోరేమోన్. ఇది చాలా దారుణం. నేను దీన్ని పెద్దదిగా చేయలేను, కానీ చిక్కుదారుల్ని సృష్టించి పెద్దదిగా మార్చగలను నోబితా. నిజంగానా? దీన్ని తిప్పానంటే మన ఇంట్లో గదుల స్థానాలు మారుతాయి, ఒక పెద్ద ఇల్లుగా మారుతుంది. అలాగే కానిద్దాం కానిద్దాం. అయితే ఇక మొదలు పెడుతున్నాను. ఇంతకీ ఇదేమిటి? మన ఇల్లునే ఇది మార్చేస్తుంది. సరే ఇక మొదలు పెడుతున్నాను. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళగలమో లేదో చూద్దాం. సరే. అరే ఇక్కడ ఏమీ మారలేదే. ఇక్కడ మెట్లు కిందకి కదా వెళ్ళేవి, ఇప్పుడు 3వ అంతస్తు ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఇది వంట రూమా? అంటే దీనికి అర్థం ప్రవేశ ద్వారం ఇదే. అదిరిపోయింది. వద్దు, ఆగాలి. నేను పై అంతస్తుకి వెళ్ళాను. ఇదే జరగబోతోందేమో. డోరేమోన్, నేను బయటికి వచ్చేసాను. త్వరగా వెళ్ళాం నోబితా. భలే తేలిగ్గా ఉంది, ఎలాంటి సమస్య లేదు. సరే, ఈసారి దారులు ఇంకా గందరగోళంగా ఉండాలి. ఈసారి అంతా మారిపోవాలి. నువ్వు మరి ఎక్కువగా తిప్పేస్తున్నావు. ఇక్కడ నుంచి వేగంగా తప్పించుకోవడం ఒక విషయం కాదు. ఇక్కడ నుంచి నువ్వు బయటపడలేకపోతే ఏం చేస్తావు? చాలే ఊరుకో డోరేమోన్, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. సరదాగా ఆడుకుందాం. ఇదేంటి? అద్భుతంగా ఉంది. ఈ మెట్లు అదిరిపోయాయి డోరేమోన్. ఇది స్నానాల గదనమాట. చాలా పెద్దదిగా ఉంది. భలే సరిగ్గా చెప్పావు. ఇదేంటబ్బా, ఇంకొక స్నానాల గది. ఓ, ఇంకొకటి డోరేమోన్. మళ్ళీ ఇంకొకటి. ఈసారి తలుపు వేరేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ 3 మెట్లు ఉన్నాయి. నోబితా, మనం తప్పిపోతాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. ఏం లేదులే డోరేమోన్. సరే, ఇటు వెళ్దాం. నోబితా, ఇక్కడ మెట్లున్నాయి. దీనికి అంతం అన్నదే లేదనుకుంటా. ఇలా చూడు, నా మాట విను. హోమ్ వేస్ ని మనం మళ్ళీ మార్చేద్దాం. ఇల్లుని ముందులాగా మార్చేద్దాం. నన్ను నువ్వు చాలా నిరాశపరిచావు. ఏంటి మబ్బులు వింతగా కదులుతున్నాయి? నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంటికి వచ్చేసాను. ఇదేంటి, నేను నోబితా గదిలోకి ఎందుకు వచ్చాను? ఏంటబ్బా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
ఇదేమిటి కొత్తగా ఉంది? అమ్మయ్య, ఆఖరికి పైకొచ్చి చేరాం. మనం ఇంకా వెళ్ళాలి నోబితా. ఆ, ఇక్కడ ఏం జరుగుతోంది? వీల్లేదు. అసలేం జరుగుతోంది? అమ్మో, చాలా భయంకరంగా ఉంది. నోబితా డోరేమాన్లు ఎలా ఉన్నారో ఏమిటో. ఇదేమిటి, ఇల్లంతా ఇలా విచిత్రంగా మారిపోయింది? బహుశా భూకంపం వల్ల ఇలా చెల్లా చెదరైపోయిందేమో. ఇప్పుడేం చేద్దాం డోరేమోన్? ఏదో దారుణం జరిగిపోయింది. మనం తిరిగి వెళ్తామా? నాకేం తెలుసు. ఇప్పుడేం చేద్దాం డోరేమోన్? నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. వామ్మో, ఇప్పుడు రెస్ట్ రూమ్ ఎక్కడుందో కూడా తెలీదే. ఉపాయం, ఎనీవేర్ డోర్ ఉంది కదా. అవును కదా. సరే ఉండు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఒక నిమిషం ఉండు. పర్వాలేదులే, ఇప్పుడు నువ్వు నీ గదికే వెళ్ళబోతున్నా. అలాగే, నా గదిలోకి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళలేదు. అరే, ఇంకోసారి ప్రయత్నించు. నా గదిలోకి వెళ్ళాలి. నా గదిలోకి వెళ్ళాలి. నా గదిలోకి. ఇది చాలా దారుణం. బాత్రూమ్. ఇప్పుడు వెళ్ళు. అలాగే. ఇది చాలా దారుణం. మ్యాజిక్ సిప్పర్. ఇదిగో, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ధన్యవాదాలు. చాలా దారుణం డోరేమాన్. మనం ఇరుక్కుపోయా. వెళ్ళే దారే లేదే. నాకు తెలిసి హోమ్ మేజ్ లో ఇలాంటి గ్యాడ్జెట్ ని ఉపయోగించలేననుకుంటున్నాను. నేను హద్దులు దాటినందువల్ల. నోబితా, డోరేమాన్, మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? మీరిద్దరు క్షేమంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. సరే గాని, మన ఇల్లెందుకు ఇంత గందరగోళంగా ఉంది? అది అదేంటంటే అదనమాట విషయం. ఓ అలాగా. మీరిద్దరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. మమ్మల్ని క్షమించండి. అరే, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. నేను బట్టలన్నీ బయట ఆరేసానే. అరే, ఏం చేయను, తడిసిపోతాయో ఏమిటో. త్వరగా రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? త్వరగా రండి, త్వరగా రండి. ఇటు వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళాలి. కాదు, ఇటువైపే వెళ్ళాలి. కాదు, ఇటువైపే. కాదు, ఇటువైపే. కాదు, ఇటు. ఇది చాలా దారుణం. అరే, మెరుపులు వస్తున్నాయి. నేను ఆపుకోలేకపోతున్నాను. ఆపండి. ఇలాంటి సమయంలో మనం విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఎవరైతే హోమ్ మేజ్ ని ముందు కనిపెడతారో వాళ్ళు దాన్ని మామూలుగా తిప్పి పెట్టేయాలి. సరేలే. అలాగే. అరే, దారిలోనే నేను వెళ్ళిపోయేటట్టున్నానే. ఇప్పుడేం చేయాలి? ఉపాయం. నాకు భలే ఐడియా తట్టింది. ఈ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే, ఇదేంటి? వర్షం పడకుండా ఉంటే బాగుండు. ఆపుకోలేకపోతున్నాను. జీవితంతో ఇలాగే తిరగాల్సిందేనా? ఇక నా వల్ల కాదు. డోరేమాన్, దయచేసి నన్ను కాపాడు. నన్ను కాపాడు డోరేమాన్. నేనేం చేయలేను నోబితా, నన్ను క్షమించు. భలే, నేను ఇంటికి వచ్చేసాను. ఏమైంది? దీన్నెవరు ఇలా నిర్లక్ష్యంగా కింద పడేశారు? ఇంతకీ ఇదేంటి? అరే, ఇప్పుడు ఏం జరిగింది?
నానా ఏమండి వచ్చేసారా? అంతా మామూలుగా మారిపోయింది. బలి బలి. నాన్న ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మీరు కాపాడారు. మన ఇంట్లో హఠాత్తుగా భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. అసలు మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇప్పుడేం చేయాలి?